తండ్రి నీకంత గమ్మని మాట చెబుతుంది. మాతృమూర్తి అయిన రాజమాత కుంతి నా తల్లి, పాండవులు నా తమ్ముల, నా జన్మ రాకను తెలిపినందులకు నాకు ఆనందకరమైన ఆనంద సాగరంలో ముందుకు తేలినంత అద్భుతమయ్యేది. తండ్రి నీవు చెప్పిన చల్లగానే వార్త నా హృదయం అర్థం చేసుకున్న మాట నిజమే, కానీ నా తల్లి నన్ను ఏనాడొక్కసారి తన గుండె పైన అతుక్కోలేదని ఈ నా గుండె అగ్నిగోళముగా ప్రబలించి మండుతున్నది తండ్రి. తండ్రి ఎన్ని రాష్ట్రాలకు అంగురించో కర్మ సాక్షిగా నీకు తెలియదా? తండ్రి సూర్యభగవానుడా, నాకు జన్మనిచ్చితే కానీ నా జన్మ రాజ్యం బయట పెట్టలేకపోతుంది. కనీసం నా కైలేను తెలుపబడుతుంది. ఇంకా ఎన్ని అవమానాలు భరించవలనో కదా తండ్రి, ఎన్ని అవమానాలు సూర్యుడు అసలు శాస్త్రంలో పనిచేయని రథమును కోలుకొని బతుకమురాని ఆ పురాకాండ పుత్రుడు అశ్వత్థాముడు నన్ను చూచి ఓర్వలేక నిదానముగా పలకరించినప్పుడు నా మనసు ఎంత ఆవేదనపరచమైనదో నీకు తెలియదా తండ్రి? రేపటి ఉదయం ఎందుడు బ్రాహ్మణ వేషంతో నా పౌచకొండలర్పించుటకు వచ్చుతున్నాడు. రాముడు కావెందురా కావెన్న మాట కనుడికి అనే రాదు, ఏదన్న మాట అసలే తెలియదు. అర్జునుడు కాపాడలేముతో దేవేంద్రుడు యాచింపలేదు కానీ యాచింపని ఎడల అర్జునుడికి పరక్రమ లోభమే, అది నాకు తెలుసు, అర్జునుడికి తెలియదు. అయినా దేవేంద్రుడు వచ్చే సూర్యాస్తములతో ఏదైనా ఇవ్వగలను. నేను దాన గుణములకు మాయని మచ్చ కలహముగా ఏర్పడుతుంది. తండ్రి సూర్యదేవరా, నీవు నాపై కురిపించిన ప్రేమామృతము నిరుపాయమాయను కదా. అయ్యయ్యో, నోరు తెరిచి ఈ అంగరాజుల కనుకగా తెలియదు. తండ్రి నీవు చెప్పిన మాట ప్రకారంగా ఇందులో నేను నోరు తెరిచి అడగను, ఏమి అడగను. దానములకు బతకాలని ఏదైనా ప్రదానములు ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించును. అట్టి అస్త్రములు నేను పాండవులనే ప్రయోగిస్తును. ఇది తండ్రి నా నిశ్చయం, ఇది తండ్రి నా నిర్ణయం. నమ్మనందన వాసుదేవనందన సూరపూజలైనటువంటి దాదాసుని వేల ఏమి విచిత్రము, నన్ను బాబాని సంబోధిస్తువా? నీ రాకలకు నాకు సర్వము పరవర్తమైనది. నేను రాధాపుత్రులను కాను కుంతీపుత్రులు అని చెప్పడానికి నన్ను ఏకాంత ప్రదేశంలో పిలిచింది. అయినా నీ కళ్ళ ముందు నా జన్మ ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు దేవేంద్రులకు కౌతకొండను సమర్పించేటప్పుడు ఇదే విషయం చెప్పాడు. మళ్ళీ కూడా అదే విషయం చెప్తున్నాను. సంతోషం కృష్ణ, సంతోషం. నందనందన జన్మ పేరైనా సూదుల ఇంట్లో పెరిగాను. సూదుల అన్నపానాలతో ఈ శరీరం ప్రవర్తన చేసుకున్నా రాధాదేవి కాడ పాలు తాగి పెరిగి పెద్దవాడనయ్యా. సూరకన్యను వివాహమాడి నాకు సంతానము కూడా పొందాను. ఇక నా వయసు కూడా మీరిపోయినది. నీవు చెప్పిన మాట ప్రకారముగా నేను క్షత్రియులని చెప్తున్నంత మాత్రముగా లోకులు నవ్వరా? దానికి నా మనసు అంగీకరిస్తుందా? నీ రాజకీయం వేరు, నా నైతిక ప్రవర్తన వేరు. రెండింటికి పొందనప్పుడు నా కర్మదృష్టితో నీవే చెప్పు కృష్ణ. కృష్ణ ద్రౌపదికి ఆరోపణగా స్వీకరించినట్టు అంగీకరింపజేస్తున్నా. ఆనాడు స్వయంవరంలో నిండు సభలో ద్రౌపది అవమానించింది చాలక మరల నన్ను ఆరోపణగా స్వీకరించినట్టు అది నీ రాజనీతికి నిన్ను లోకం
నన్ను కీర్తిస్తురేమో కానీ నా నైతిక ప్రవర్తన లోకం నేను కీర్తిస్తురేమో కానీ నా మంచితనములకు గౌరవములకు వ్యక్తిగతములకు మాయని వచ్చగా మిగిలిపోతున్నది. నేను మంచి కీర్తికి దూరమైతే కావచ్చు కానీ చెడు కీర్తిని మాత్రం నా దగ్గరకు రానివ్వను. ఇదే నా అభిమతము, ఇదే నా అభిప్రాయం. వాసుదేవ, విశిష్టమైన ధర్మరాజు ఈ రాజ్యానికి రాజు చేయగలవు, అది నాకు తెలుసు. అయినా ధర్మరాజుకు నేను అందరం తెలిసినట్టు రాజ్యాంగకు అంగీకరించదు, అది నాకు పూర్తి వరకు నమ్మకం. ఏది ఏమైనా లేదు, ధర్మ పరమాత్ముడైన ధర్మరాజు ఈ సర్వ భూమండలాన్ని ఏమిటకు అరుడు. తక్కిన వారికి అట్టి సమర్థత లేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడుదురు, పాండవులు గెలుతురనే ఎంతవరకు సమిష్టంగా తెలుసునో నాకంత విషదాయముగా తెలుసును. అయినా అన్ని తెలిసిన నన్ను నమ్ముకున్న రాజరాజుకు సుమత సారభూములు ఎత్తివచ్చునా అధర్మం. నేను అధర్మమునకు తలనొక్కను, నేను నమ్మిన రాజనీతిని మాత్రం విడగలను. ఇదే కృష్ణ నా నిర్ణయం. కృష్ణ, ధర్మము పాండవుల పక్షున కలదు, అందుకే నువ్వు వారిని కాపాడుతున్నావు. అయినా నాకు తెలుసు నేను మరణించిన తర్వాత రాబోయే కురుక్షేత్ర యుద్ధములో ప్రతి మానవునికి మరణం సహజము. అట్టి మరణం నాకు కురుక్షేత్రంలో సంభవించు. నేను మరణములకు భయపడవాలని కాను. కృష్ణ, సాక్షాత్ వైకుంఠ వాసులకు మహావిష్ణువు నాకు సంపూర్ణముగా తెలుసు. అయినా నేను మరణించిన తర్వాత లోకంలో భగవంత చోటు కల్పించు. సరే, కృష్ణ, సాక్షాత్ వైకుంఠ వాసులకు మహావిష్ణువు అని నాకు సంపూర్ణంగా తెలుసు. పాండవ పట్టణ వయసు రాజమాత కుంతియా సుదర్శనమైనటువంటి కరుణ ఇవే నమస్కారం. ఏమి నాటమాట నీ రాకలకు గల కారణం నాకు తెలియకపోవచ్చు అనుకున్నావా? నాకు సంపూర్ణంగా తెలుసు. కానీ పెంచి పెద్ద చేసిన కొడుకులను కాపాడాలన్న ఆకాంక్షతో కానీ ఈ గంగ దేవతకు సమర్పించిన ఈ అనాథపుత్రుల వచ్చింది రాజమాత. ఈ అనాథపుత్రుల వచ్చింది రాజమాత. అవును, అవసరం వచ్చినప్పుడల్లా కనపడుతున్న ప్రేమ పొంగి పొడుతున్నదని మన ప్రపంచానికి తెలిసిపోతున్నదమ్మా, ప్రపంచానికి తెలిసిపోతున్నది. ఆనాడు రాజకుమారులను నిలిచేందు మీరు రాజేయుడు కాదు, మీరు నా ప్రేమ తెచ్చుకున్న ప్రథమ పుత్రుడు ఎందుకు చెప్పలేకపోయావమ్మా? నీవెందుకు చెప్పలేకపోయావు? అవునమ్మా, అవును.
నీ పుత్ర విషయమై ఏ విధంగా నువ్వు నన్ను అడుగుతున్నావు తల్లి? సరే, ఎవరు ఏం అడిగినా ఈ దానకలను నోటుకుంటా లేదు అని చెప్పడానికి ఎంత నువ్వు అడగడానికి దేయి అనడానికి ఎంత కష్టమో లేదు అనడానికి కూడా అంత కష్టం. అయినా నీ 5 మంది కొడుకులు అర్జునుడు తప్ప 4 పాండవులు నా తమ్ముల వలనే నేను కంటికి రెప్పలా చూసుకుంటా. అమ్మా అమ్మా అర్జున 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 ఆగము! భూములకు కుదిరిపోయినది ఆగము! నీవు నిజంగా రాజయోత్రం అయితే ఆగము! అమ్మా అమ్మా నీవు కూడా అర్జున ఆగము! నా రథం లేపుకున్న దగ్గర ఆగము! అర్జున ఆగము! నా విజయదంశ దూరంగా ఉన్నాయి. విజయదంశ దూరం పడే